జనసేన పార్టీ బలోపేతం కోసం 14,650 మంది క్రియాశీల కార్యకర్తలతో సేనాని సమావేశం నిర్వహిస్తున్నామని మాజీ మంత్రి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. పవన్ కళ్యాణ్ పై ప్రజలలో ఉన్న చరిష్మాతో విధి విధానాలతో కూటమి పార్టీ అధిష్టానం తీసుకురావడం కోసం కృషి చేసిందన్నారు. స్టీల్ ప్లాంట్ పై జనసేన అధినేత స్టాండ్ ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుందన్నారు. దిశానిర్దేశం చేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. 11 ఏళ్లుగా ఎంతో కష్టపడి పార్టీ బలోపేతానికి సహాయపడిన ప్రతి ఒక్కరి సూచనలు తీసుకొని పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 3 రోజుల పాటు విశాఖ ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ గ్రౌండ్ లో సమావేశం ఏర్పాటుపై కొణతాల రామకృష్ణతో మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీ అయితే విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించడానికి 3 రోజులైతే విశాఖ వేదిక కాబోతుంది. అందుకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేయడం అయితే మాకు కనిపించడమే జరుగుతుంది. ఎక్కడికక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తిగా చేస్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి పూర్తిగా పర్యవేక్షణ చేస్తూ అందరితో కూడా సమన్వయం చేస్తున్న మాజీ మంత్రి అలానే ప్రస్తుత అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ బాబు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుంది. సార్ చెప్పండి, అసలు ఈ యొక్క కార్యక్రమం దేనికోసం చేస్తున్న విస్తృత స్థాయి సమావేశం ఎందువరకు అనుకుంటారు? ఇది కేవలం పార్టీ గత 11 సంవత్సరాలుగా కష్టపడి పనిచేసినటువంటి జన సైనికులు వీర మహిళలతో కలిపి పార్టీ విజయాలు వారితో పంచుకోవడానికి, అదేవిధంగా వారి సూచనలు సలహాలు తీసుకొని పార్టీ ఇంకా పటిష్టపడడానికి ఇటువంటి కార్యక్రమం చేయాలి. ప్రజల్లో మమేకం అవడానికి కావాల్సినటువంటి ప్రణాళికలు సిద్ధం చేయడం, ప్రజలకు ఉపయోగపడేటువంటి ఇంకా భవిష్యత్ కార్యక్రమాలు ఏ రకంగా రూపొందిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది అన్నది కూడా ఇందులో నిర్దేశించాలని, దీంతోపాటు పార్టీ వ్యవస్థాగతంగా బలోపేతం చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు గ్రామ స్థాయి నుంచి చేయాలనేటువంటి ఆలోచనతోనే వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి జన సైనికులు వీర మహిళలతో కూడా కలుసుకొని, ప్రజలను కలుసుకొని, ఇంటలెక్చువల్స్ని కలుసుకొని వారి అభిప్రాయాలతో ఆ అభిప్రాయాలన్నీ కూడా క్రోడీకరించి కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో ఎంతమంది రాబోతున్నారండి, ఎంతమందికి ఆహ్వానం పలికారు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనగానే చాలామంది జనసంద్రహం అంతా వచ్చే అవకాశం ఉంటుంది, కానీ వాటిని ఎలా కంట్రోల్ చేయబోతున్నారు? సుమారు ఇవి అయితే పూర్తిగా డెలిగేట్స్కి సంబంధించినంత వరకు సుమారు 14,000 మంది డెలిగేట్స్కి డిజిటల్ పాస్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అవి కాకుండా సమావేశం కంటూ మరి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే వస్తారు, వాటికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తిగా వేటి కమిటీలు కూడా వేయడం జరిగింది. వారు ఆ ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్నారు. డెలిగేట్స్ అయితే 14,000 మంది అధికారికంగా పాల్గొనేవాళ్ళు, వీర మహిళలు, జన సైనికులు అందరూ కూడా కలిపి వివిధ స్థాయిల్లో పదవిలో ఉన్నవాళ్ళు, మొదటి నుంచి పార్టీతో ఉన్నవాళ్ళు, యాక్టివ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, యాక్టివ్ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ సమావేశంలో డెలిగేట్స్గా తీసుకోవడం జరుగుతుంది. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకి దీని నుండి ఒక మెసేజ్ పాస్ చేయడానికి, అలానే ప్రభుత్వం నుండి ఏం చేస్తున్న విషయాన్ని తెలియజేయడానికి అయితే తీసుకొస్తున్నారు. సో దీంట్లో స్టీల్ ప్లాంట్ అనేది ఎంతో ముఖ్యం. దానికోసం మీరు కీలకంగా ఎంతగానో అప్పట్లో కూడా కృషి చేసిన పరిస్థితి ఉంది. సో స్టీల్ ప్లాంట్ కోసం ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉందంటారా? స్టేట్మెంట్ ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఉండే విధంగానే 11,400 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకోవడం జరిగింది. గతంలో అయితే గత ప్రభుత్వ హయాంలో ₹1 కూడా రాలేదు స్టీల్ ప్లాంట్కి. ఇప్పుడు 11,400 కోట్ల రూపాయలు రావటమే కాకుండా అది పటిష్టపరచడానికి కావాల్సిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. తప్పనిసరిగా వీటిలో అన్ని విషయాలు కూడా చర్చకు వస్తాయి. తప్పనిసరిగా మా స్టాండ్ ఇప్పుడు ఒకటి, ఎన్నికల ముందు ఏదైతే స్టీల్ ప్లాంట్ కాపాడుతామని చెప్పామో అదే స్టాండ్తో పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆయన ఇప్పుడు ఒక మాట ఇస్తే మాటకు కట్టుబడి ఉంటారని, ఆయన అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడాలి, ఓటు చేయాలకుంటూ ఉండాలని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా తను దానివల్ల కొద్దిగా నష్టం కలిగినా, కొన్ని సీట్లు తగ్గినప్పటికీ అందరూ కూడా కలిసి ఉండాలి, రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం అభివృద్ధిలోకి రావాలి, రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు పెరగాలి, పరిశ్రమలు రావాలి, ఉద్యోగ అవకాశాలు కలగాలి, పిల్లలకి, రైతులు బాగుండాలి అనే ఆలోచనతోనే అందరూ ఒక కూటమిగా ముందుకు వెళ్ళాలని, ఒక పటిష్టమైనటువంటి ప్రభుత్వాన్ని ప్రజలకు ఇవ్వాలి, గతంలో నష్టపోయినటువంటి నష్టాన్ని పూడ్చే విధంగా ఇప్పుడు చేయాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నామండి. రాష్ట్ర భవిష్యత్తు కోసం అయితే దాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ యొక్క సమావేశాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నాం. అలానే కార్యవర్గం ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మరింత ఉత్తేజాన్ని కల్పించేందుకైతే ఈ యొక్క సమావేశాన్ని నిర్వహిస్తున్న విషయాన్ని అయితే తెలుస్తున్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ఎప్పుడు కూడా ఒకటే స్టాండ్లో ఉంటామన్న విషయాన్ని కూడా కొణతాల రామకృష్ణ బాబు అయితే మనకి తెలియజేయడం జరుగుతుంది. కెమెరామెన్ సాయి కిరణ్తో సూర్యప్రకాష్, రాజేష్, విశాఖపట్నం.